అండ్ హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వైస్ రాయ్ గేమింగ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే, నేను ఇందాకే అయితే అప్డేట్ అయితే వచ్చిందని తెలుసుకొని అప్డేట్ అయితే చేశాను. ఇందాకే అయితే అప్డేట్ చేశాను ఫ్రీ ఫైర్ని. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను, గేమ్ని అయితే ఆడదాం. ఒక గేమ్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఫ్రీ ఫైర్ ఎలా అయితే డిజైన్ చేశాడు. నరూటోతో అయితే కొలాబరేట్ అయింది కదా, నరూటోతో. చూద్దాం ఎలాంటి ఈవెంట్స్ వచ్చాయో. లోడ్ అవుతుంది. వావ్, నైస్, గుడ్, భలే ఉంది లోడ్ స్క్రీన్ అయితే. ఓకే, మన గేమ్లోకి అయితే వచ్చేసాం. చూద్దాం ఎలాంటి ఈవెంట్స్ వచ్చాయో. ఫస్ట్ మనం అయితే మన డ్రెస్ అయితే మార్చుకున్నాం. ఇదేంటి కొత్త ఆప్షన్, బండిల్స్. ఏంటి ఇది? మనం బండిల్స్ వేసుకునేదా? ఓకే, నాకేం అర్థం కాలేదు ఇదైతే. ముందైతే నాకైతే కామెంట్స్ అయితే చెప్పండి, అది ఎందుకు వచ్చిందో. నాకు తెలిసేది బండిల్స్, డైరెక్ట్ బండిల్ వేసుకోవడానికి అనుకుంటున్నాను. సరే, ఇక్కడైతే ఈవెంట్ ఉంది, మనం అయితే దాన్ని డౌన్లోడ్ అయితే చేద్దాం. ఓకే, వెనకాల మాత్రం భలే ఉంది గైస్. ఇక్కడైతే లాబీ అయితే బాగా డిజైన్ చేశాడు. ఓకే, ఇక్కడ ఈవెంట్స్లోకి అయితే వచ్చాం. లక్కీ రాయర్లో ఇతాచి బండిల్ అయితే వచ్చింది గాయస్. మనకైతే ఫ్రీ స్పిన్ అయితే ఉంది ఇక్కడ. చేద్దామా ఫ్రీ స్పిన్? ఓకే, చేసేద్దాం. ఓకే, మనకేమొచ్చింది? మనకైతే టోకెన్ అయితే వచ్చింది గాయస్, టోకెన్ అయితే వచ్చింది. సరే, ఇక్కడ నుంచి వెళ్దాం వెనక్కి. ఇంకా వెపన్ రాయల్ అయితే మారినట్టుంది గాయస్, వెపన్ రాయల్ అయితే మారింది. సరే, స్టోర్లో ఏం అప్డేట్స్ వచ్చాయి చూద్దాం. స్టోర్లో క్లైమ్ చేసుకున్నాం. స్టోర్లో 6 బండిల్ అయితే వచ్చాయి. 6 ఎన్నో బండిల్స్ వచ్చాయి గాయస్. ఇక్కడైతే బండిల్స్ 6 అనుకుంటా. సరే, కింద ఏదో వెళ్దాం. రిడీమ్ సెక్షన్లో ఏమొచ్చింది చూద్దాం. ఇక్కడైతే ఏదో క్యారెక్టర్ వచ్చిందండి గాయస్, కొత్త క్యారెక్టర్. అది ఏదో ఉందో లేదో చూద్దాం. అయితే లేదనుకుంటా, ఫ్రీగా ఇస్తారా ఏంది? ఓకే, ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఏం అప్డేట్ రాలేదు గైస్ మ్యాజిక్ క్యూబ్కి. చూద్దాం నెక్స్ట్ టైం ఏమైనా వస్తుందేమో. ఈ ఎఫ్ఎఫ్ టోకన్స్ అయితే మారింది గైస్, ఎఫ్ఎఫ్ టోకన్స్ అయితే మారింది. ఇక్కడ ఏదో ఉంది సామ్రా, ఇది తలకై. కొందాం. ఈరోజు ఇది వేసుకొని గేమ్ ప్లే అయితే చేద్దాం గైస్. ఇప్పుడైతే గేమ్లోకి వెళ్దాం. ఓకే, బండి అయితే వేసుకుందాం. ఇది వేసుకుందామా? సీజన్ 10 అయితే వేసుకుందాం గైస్. సీజన్ 10 వేసుకుందాం. అన్ని డౌన్లోడ్ నుంచి అయితే వెళ్ళిపోయాయి గైస్, మళ్ళీ డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, డ్రెస్ బాగానే ఉంది. ఓకే, ఇప్పుడైతే గేమ్లోకి అయితే వెళ్దాం. ఎలా ఏమేమి చేంజెస్ వచ్చాయి చూద్దాం ఒకసారి. ఓకే, మనమైతే గేమ్లోకి అయితే వచ్చాం. వావ్, భలే ఉంది లాబీ అయితే, చాలా బాగుంది. ఇక్కడ పిచ్చుకలు ఉన్నాయి. పిచ్చుకలా క్రోస్ అనుకుంటాయి, వైట్ క్రోస్ ఉన్నట్టున్నాయి. బాగా డిజైన్ చేశాడు గాయస్. హిడెన్ లీఫ్ అనుకుంటా, ఇది హిడెన్ లీఫే. మంచిగా డిజైన్ చేశాడు ఈసారి అయితే. ఫుల్ డిస్ట్రాయ్ అయిపోయింది మొత్తం, ఇదంతా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడంతా ఒకాగస్ బొమ్మలు, ఒకాగస్ది. వెళ్ళామా బయటికి? ఓకే ఓకే గాయస్, ఇంకైతే మనం గేమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే, ఫ్లైట్ కూడా మారింది గాయస్, ఫ్లైట్ కూడా చాలా వరకు మారింది. అన్నైతే హిడెన్ లీఫ్లో అయితే దిగేద్దాం. హిడెన్ లీఫ్లో ఇది రిమ్నామ్ విలేజ్ కదా గాయస్, ఇది రిమ్నామ్ విలేజ్. ఇది రిమ్నామ్ విలేజ్ అనమాట. ఓకే, మనమైతే ఇంట్లో అయితే దిగదాం. చాలా ఎనిమిసే దిగుతున్నారు అనుకుంటా ఇక్కడైతే. దొండి నా వెనకాల ఒక దిగాడు. ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం. పదండి లూట్ చేసేద్దాం. ఓకే, మనకి MP40 దొరికింది. కొన్ని జిట్స్ అయితే కూడా దొరికాయి గైస్.
దిగేద్దాం, రష్కి అయితే వెళ్ళిపోదాం పదండి. వెళ్దాం. దట్ అక్కడ ఏమి లోపలికి వెళ్ళాడు, వచ్చాడు. ఫుల్ డాష్ వెనకాల చెడు కొడుతున్నాడు గైస్. మనమైతే వెళ్ళిపోదాం, ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు. ఓకే, మనమైతే వచ్చేసాం ఇంట్లోకి. ఇక్కడి నుంచే ఎవడో కొట్టాడు గైస్, ఇక్కడి నుంచే వస్తున్నాడు పైకి, ఎవడో వస్తున్నాడు. కింద అయితే ఫైరింగ్ జరిగింది, క్రాస్ ఫైట్ ఇదండి. ఇక్కడ ఉన్నాడు, కొట్టేసాం గైస్. ఫస్ట్ కిల్ అయితే వచ్చేసింది. అంతా పైకి వెళ్ళి ఏదో బాల్ లాగా తయారవుతుంది గైస్ ఇదంతా పక్కనుండేవి. ఓకే, ఇదైతే నూడిల్స్ షాప్ ఏం లేదు, పోయింది మొత్తం. ఓకే, ఆ ఇంట్లోకి వెళ్దాం. ఎనిమి అయితే ఉన్నట్టున్నాడు ఆ ఇంట్లో, తెలుస్తుంది నాకైతే. అదండి ఇక్కడే ఉన్నాడు ఎనిమి అయితే. ఓకే, మనమైతే ఎనిమిది అయితే కొట్టేసాం. 2 kills అయితే వచ్చేసాయి గాయస్. దాన్ని ఇక్కడ ఎవడో వస్తున్నాడు, ఇక్కడ పైకి ఎవరో వస్తున్నారు గాయస్. ఇక్కడ వచ్చాడు. 3 kill అయితే కొట్టేసాం. ఓకే, దాన్ని ఇంకోటి వచ్చాడు గాయస్. అంతే గాయస్, 4 kills అయితే కొట్టేసాం. ఇంకోటి ఎవడో దిగుతున్నాడు ఇక్కడ ఎవడో దిగాడు. అద్దండి, దాన్ని దిగింది ఎవరో అమ్మాయి, పైకి వెళ్తున్నాడు. పద. అంతే గాయస్, 5 kills అయితే కొట్టేసాం అనమాట హిడెన్ లీఫ్లో. ఓకే, మనం ఇక్కడ నుంచి చూద్దాం, ఇంకా ఎనిమిస్ ఉండాలి, చాలా వరకు ఉంటారు. ఓకే గాయస్, అయితే ఓపెన్ అయ్యాయి గాయస్. ఏందో జిట్సెస్ అయితే ఓపెన్ అయినట్టున్నాయి, వెళ్దాం వాడికి. ఓకే పద. నా కింద అయితే ఏందో ఉంది గాయస్, హిడెన్ లీఫ్ గుర్తు అయితే ఉంది నేను నడిచే కింద. అదేందో నాకు అసలు తెలియదు గాయస్, కామెంట్ చేయండి కొంచెం. ఓకే, మనం అయితే ఇది వేసుకొని గన్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోదాం పదండి. అదైతే బాగా డిజైన్ చేశాడు గాయస్, లోపలికి వెళ్దాం. ఓ షీట్, ఇది పడితే మనం చచ్చిపోతామేమో గైస్, ఉదయండి మనం వెళ్ళిపోదాం, మళ్ళీ ఎందుకు రిస్క్ ఎందుకు. ఇక్కడ నుంచి అయితే మూవ్ అవుదాం గైస్. జోన్ కూడా అయితే వచ్చేసింది, కానీ బాగా డిజైన్ చేశాడు గైస్, డిజైన్ మాత్రం. సరే పదండి వెళ్దాం, ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోదాం. ఓకే, మనమైతే అటు తిరిగి క్లాక్ టవర్కి అయితే వచ్చాం. అయితే ఎనిమిది ఉన్నాడు. నేనైతే జుట్సు వాడాను అనమాట, బర్డ్ జుట్సు, క్లే బోర్డ్ది. దీంట్లో అయితే చూపించట్లేదు. అద్దండి, నా బోర్డు అయితే వెళ్ళింది, వాడిని వేసింది, కానీ వాడైతే మళ్ళీ దొరకలేదు. నేను ఇట్లా ఈ ఇంటికి వచ్చాను అనమాట, ఇక్కడైతే ఫైరింగ్ జరుగుతుందని. అద్దండి, అక్కడ 2 ఎనిమిస్ అయితే ఉన్నారు గైస్. మళ్ళీ పైకి వెళ్ళి అయితే కొడదాం వాళ్ళని. అదండి, ఇక్కడ ఏమన్నా ఎనిమి వస్తున్నారేమో చూద్దాం. ఇక్కడ ఎవరు లేరు, కానీ సరే వాళ్ళ ముందు వీళ్ళనైతే కొడదాం. చూడండి, ఆడైతే ఎవడో ఉన్నాడు. మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఆడైతే నేను మళ్ళీ బోర్డ్ జుట్స్ అయితే చేశాను కదా, అదే బోర్డు వెళ్తూ ఉంది. దీంట్లో అయితే రికార్డ్ కాలేదు కదా బోర్డ్ జుట్స్ అయితే, అందుకని మీకు బోర్డు కనిపించట్లేదు. అదండి, వాడి మీద ఫ్లాష్ బ్యాంక్ అయితే వేసాను. ఇదండి, ఆడే ఉన్నాడు వాడైతే. వెళ్ళిపోదాం పని, రష్కి అయితే వెళ్ళిపోదాం. వాడికి చాలా వరకు ఇప్పుడే క్రాస్ ఫైట్ అయింది వాడికి చాలా వరకు. ఇదండి, నా పక్కన ఇంకోడు ఉన్నాడు ఎవడో ఎనిమి. అంతే గాయస్, 6 kills అయితే కొట్టేసాం అనమాట. మనమైతే జోన్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది గైస్. ఈ అప్డేట్లో అయితే నాకు చాలా గమనించాను. జోన్ అయితే చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అవుతుంది అనమాట. నా ముందు ఒక ఎనిమి అయితే ఉన్నాడు చూడండి, దోండి అటు సైడ్. అద్దోండి ఒక పక్కన అయితే ముందు ఆర్సనల్ దగ్గర ఉన్నారు చూడండి, వాడినైతే వేసేద్దాం ముందు. అంతే గాయస్, పర్ఫెక్ట్ అయితే కొట్టేసాం. 7 kills అయితే వచ్చేసాయి. అక్కడ ఇంకో ఎనిమి అయితే ఉన్నాడు గైస్ లోపల, ఆర్సనల్ లోపల చూడొచ్చు మీరు. ఇదండి, నాకాడ అవి లేవు మెడికిట్స్, కాబట్టి అయితే నేను లూట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇదండి, వాడైతే రష్కి వస్తున్నట్టున్నాడు. సరే పదండి వెళ్దాం.
దొండి వచ్చేసాడు. ఎస్ గాయ్స్, ఇప్పుడు సోనియా అయితే ఏం పనికి రావట్లేదు గాయస్. ఈ మధ్య ఈ అప్డేట్లు అయితే పీకేశాడంట. సోనియా అయితే పనికి రావట్లేదు. సరే గాయస్, మనం ముందు జోన్కి అయితే మూవ్ అవుదాం. జోన్ చాలా తొందరగా అయితే మూవ్ అయిపోతుంది. వెళ్ళిపోదాం పదండి. ఇంకా 10 అలవి మాత్రమే, 10 అలవి మాత్రమే గాయస్. జోన్ చాలా తొందరగా అయితే మూవ్ అవుతుంది. మనం తొందరగా అయితే జోన్లోకి వెళ్ళాలి, లేకపోతే జోన్లోనే చచ్చిపోతాం. ఇదండి, ఇక్కడ ఇంకా ఎనిమి ఉన్నాడు. ఇంకొక ఎనిమి ఉన్నాడు అంతే గాయస్. అదొండి ఉన్నాడు. అండ్ అంతే, ఫుల్ కిల్ అయితే కొట్టేసాం గాయస్. వెళ్ళిపోదాం. 9 కిల్స్ వచ్చేసాయి మనకి. జోన్కి అయితే వెళ్ళిపోదాం పదండి ఫాస్ట్గా. ఓకే, మనం అయితే ఫుల్ హీల్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం పదండి తొందరగా. అదొండి, ఒక ఎనిమి అయితే వెళ్తున్నాడు నా ముందర. ఎనిమి అయితే వెళ్ళాడు. పదండి తొందరగా వెళ్ళి వాడిని అయితే కొట్టేద్దాం. ఓకే, మనమైతే జోన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. ఇదండి, వాడిని ఎవడో కొడుతున్నాడు, ఇంకోడు ఎవడో. వాడిని అయితే చంపేసాం. 10 కిల్స్ అయితే కొట్టేసాం గాయస్. 10 కిల్స్. ఇంకా 7 అలైవ్ మాత్రమే. అదొండి, నా ముందర ఇంకోటి అయితే వెళ్తా ఉన్నాడు. వాడిని కూడా అయితే కొట్టేసాం. ఫాస్ట్గా అయితే హీల్ చేసుకోవాలి, మళ్ళీ మనం చచ్చిపోతాం. ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. జోన్ అయితే లాగేస్తుంది అనమాట. వెళ్ళాలి తొందరగా, హీల్ అయితే చేసుకోవాలి. కొంచెం చచ్చిపోతాం మనం, ఇంకా అయిపోవచ్చింది గాయస్. మనం కొంచెమే ఉంది మనకి హెచ్పి. మనం చచ్చిపోతామా అమ్మాయ్యా, బస్ సాయిరామ్. బతికాం గాయస్, అట్ లాస్ట్ అయితే బతికాం. ఇప్పుడైతే హీల్ చేసుకుందాం మొదలండి ముందు. ఒక 6 అలైవ్ మాత్రమే. అదండి, ఇక్కడ ఎనిమి ఉన్నాడు, స్నైపర్తో కొడతా ఉన్నాడు. అదండి ఆడే గాయస్. పర్ఫెక్ట్ అయితే కొట్టేసాం వాడిని M14తో. ఇంకంతా జోన్కి అయితే మూవ్ అవుతాం గాయస్. మళ్ళీ జోన్లో ఇరుక్కోపోతే మళ్ళీ కష్టం అయిపోద్ది. అదండి, అక్కడైతే ఎనిమి ఉన్నాడు. అది లోపలైతే ఉన్నాడు. షిట్. ఓడైతే బండి ఎక్కేసినట్టున్నాడు. అదండి, ఓడి పైన ఇంకో ఎనిమి ఉన్నాడు గాయస్. చూద్దాం, మనం ముందు అయితే జోన్కి వెళ్దాం ఇటు నుంచి. అట్టయితే ముందే జోన్ వచ్చేస్తుంది. ముందు ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఆ రాయి దగ్గర అయితే కవర్ తీసుకుందాం గాయస్. వెళ్ళిపోదాం పదండి ముందు. అదండి, పైన అయితే ఇంకో ఎనిమి ఉన్నాడు గాయస్ వాడి మీద. వాడైతే మనల్ని చూసేసాడు, గ్లూ వాళ్ళు కూడా వేసేసాడు. సో నాకు ఇక్కడి నుంచి అయితే ఫైరింగ్ వచ్చింది గాయస్. అక్కడి నుంచి అదండి వెళ్తా. వాడైతే ఎక్కడే ఉన్నాడు. వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే వాడు మళ్ళీ కిల్ చేద్దాం. పైన ఇంకోటి చూడలేదు అనుకుంటున్నాను నన్ను. అదని చూశాడు. ఫస్ట్ ఇక్కడైతే వాడి మీద అయితే గ్రానైడ్ వేయచ్చు. ముందు అయితే ఈ నేసేద్దాం. వాడైతే లోపలికి రావచ్చు. వాడైతే చచ్చిపోయినట్టున్నాడు. ఇది ఇంకో ఎనిమి. 11 కిల్స్ అయితే వచ్చాయి. ఇంకా లాస్ట్ ఎనిమి అయితే మిగిలాడు. 13 కిల్స్ అయితే వచ్చాయి. ఇంకా లాస్ట్ ఎనిమి మాత్రమే. నేనైతే మళ్ళీ అయితే జుట్సు అయితే వేసాను. వాడు ఇంకా పైన ఉన్నాడు లేదు చూడడానికి. వాడైతే పైనే ఉన్నాడు. జుట్సు వేసాను. అదండి, లాస్ట్కి అయితే వచ్చేసాం. ఇంకా ఎనిమి మాత్రమే. చూద్దాం కొడతామా లేదా. వాడైతే నా మీదకి ఇవన్నీ వేస్తున్నాడు జుట్సులు. ఓకే, వచ్చేసాం గాయస్. ఇదండి, వాడైతే టెలిపోర్ట్ అయ్యాడు జుట్సుతో. ఇదండి వచ్చాడు. మనకైతే గ్రెనేడ్లు ఓపెన్ అయిపోయినాయి. అదండి వచ్చాడు బయటికి. వెయిట్ చేద్దాం. వాడే వస్తాడు. జోన్ అయితే వాడి దగ్గర లేదు. వస్తాడు. ఇదండి బయటకు వచ్చాడు. అండ్ పర్ఫెక్ట్గా కొట్టేసాం గాయస్. మనమైతే న్యూ అప్డేట్లో కూడా బూయా అయితే కొట్టేసాం అనమాట. అంతే గాయస్. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. బాయ్ గాయస్.